ఒక రజక సోదరుడు రాసి పంపిండు చూడు, ఎంత అద్భుతమైందో. నీ పుట్టుకకు చాకలి కావాలి, నీ మైల బట్టలు ఎత్తిపారేయడానికి చాకలి కావాలి, బాలింతగా ఉన్న నీ తల్లిని సాకడానికి చాకలి కావాలి, నీ పెళ్లికి మైలపోలు తీయడానికి చాకలి కావాలి, నువ్వు తిన్న పల్లెం గడగడానికి చాకలి కావాలి, నీ మాసిన బట్టలు ఉతకడానికి చాకలి కావాలి, వాటికి ఇస్త్రీ చేసి 10 మందిలో నీ గౌరవం పెంచడానికి చాకలి కావాలి, నీ బిడ్డ పెద్ద మనిషి అయితే చాకలి కావాలి, ఆఖరికి నువ్వు జస్తే నిన్ను ఊరేగించి ఊరవతల బొందబెట్టి 11 రోజుల కర్మకాండ సరిపోయే వరకు చాకలి కావాలరా. నీ పుట్టుక నుండి చావు వరకు నీకు మైలంటకుండా నిన్ను శుభ్రం చేసేది ఒక చాకలి వ్యక్తిరా. ఆ చాకలి లేకపోతే నువ్వు భూమి మీద శుభ్రంగా బతకలేని నీ గబ్బుని నువ్వు శుభ్రం చేసుకోలేని చౌటవురా అగ్రకుల అహంకారి. వాళ్ళు ఉండబట్టే నీ గబ్బు నీకు తెలియక అహంకారం తలకెక్కి ప్రవర్తిస్తున్నావు. నీ అవసరం లేకపోయినా వాళ్ళు సంతోషంగా బతకగలరు. వాళ్ళే గనక లేకపోతే పుట్టుక నుండి చావు వరకు నీ ఒళ్ళు ఇల్లు మొత్తం కంపేరా అని చెప్పి ఇగో ఒక అతను పంపించిండు. నిజంగా ఒక రజక బిడ్డని 2 ఏళ్ల పాపని అగ్రకుల అహంకారం అసలు లోకమేందో తెలియక ముందుకే చంపిపారేసింది. హత్యాయత్నం నమోదు చేయమంటే రెడ్డి ప్రభుత్వం, అందుకోసమే ఇలా బీసీ ప్రభుత్వం ఉంటే ఈ 8 మందిని పండబెట్టి తొక్కి నారదీస్తుండే. అందుకోసమే ఈ రెడ్ల ప్రభుత్వం మనకొద్దు, ఈ దొరల ప్రభుత్వం మనకొద్దు, బీసీల ప్రభుత్వం వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది.